ఉన్నాయి. अभी इधर में ये तख्ते किधर रखा है करके मैं आपको बताना चाहता हूं. ఇక్కడ పలకలు ఎక్కడ ఉంచబడ్డాయో మీకు చెప్పాలనుకుంటున్నాను. चांदी के कुर्सी में रखा है. వెండి దిమ్మ మీద కూర్చోబెట్టబడ్డాయి. इधर में आप देख सकते हैं चांदी का कुर्सी में रखा हुआ है. చూడండి అక్కడ మీరు గమనించొచ్చు వెండి దిమ్మ మీద పలకలు ఉంచబడ్డాయి. एक एक तख्त के नीचे चांदी का कुर्सी रखा हुआ है. మరి ఒక్కొక్క పలక క్రింద వెండి దిమ్మలు ఉంచబడ్డాయి. निर्गमन 26 का 19 पढ़िएगा. మరి నిర్గమకాండం 26వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. Exodus 26:19. నిర్గమకాండము 26వ అధ్యాయము 19వ వచనం. మరియు कोई बात नहीं. थोड़ा उसको उसमें डिस्कनेक्शन होगा. దాని రెండు కొసులు 2 దిమ్మెలను ఆ 20 పలకల క్రింద 42 దిమ్మెలను చేయవలెను. एक एक पलक तख्त के नीचे चांदी का कुर्सी रखा हुआ है. ఒక్కొక్క పలక క్రింద వెండి దిమ్మె ఉంచబడింది. इसका अर्थ पढ़िए निर्गमन 30 का 12 से 15 तक पढ़िएगा. మరి దీని అర్థం కొరకు నిర్గమకాండము 30 30వ అధ్యాయము 12 to 15. 12 నుండి 15 వచనాలు చూద్దాం. निर्गमन 30 का 12 से 15. एक्सोडस 30 12 to 15. నిర్గమకాండం 30వ అధ్యాయము 12 నుండి 15. నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ క్రయధనము ఇచ్చుకొనవలను. అలాగు చేసిన యెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలుల యొద్ద నుండి ప్రాయచిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాని నియమింపవలను. మీకు ప్రాయచిత్తము కలుగునట్లు ఇది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా ఉండును. आमीन. इधर में इस्राएल के लिए परमेश्वर एक कानून दिया है. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల కొరకే దేవుడు ఒక కట్టడ పెట్టాడు. हर एक आदमी जिसका 20 साल उम्र का है छुटकारे के लिए आधा शेकल चांदी देना है. మరి ప్రతి మనుషుడు కూడా తన ప్రాయశ్చిత్తార్థము నిమిత్తము అరశకలు వెండి ఇవ్వాలి. 20 साल से ऊपर जितने जो गिनती किया जाता है सब आधा शेकल चांदी देना है. అంటే 20 సంవత్సరాల పై ప్రాయం కలిగిన ప్రతి మనుషుడు కూడా వారి ప్రాయశ్చిత్తార్థమై అరశకలు వెండి ఇవ్వాలి. उसमें एक कानून था, धनिक ज्यादा नहीं देना, गरीब कम नहीं देना. వాళ్ళకున్న కట్టడి ఎలాంటిదంటే ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదు, దరిద్రుడు తక్కువ ఇవ్వకూడదు. इधर में सबको आधा शेकल, सबको पीतल की कुर्सी दिया है, चांदी का कुर्सी में रखा है. ఇక్కడ అందరిని కూడా వెండి దిమ్మ మీద కూర్చోబెట్టారు. इसमें 2 अर्थ मालूम होता है. దీని ద్వారా 2 అర్థాలు తెలుస్తున్నాయి. सबसे पहले अमीर गरीब का फर्क कलीसिया में नहीं है. మొట్టమొదటిది ఏంటంటే సంఘంలో ధనవంతులు పేదవాళ్ళనే తేడా లేదు. इधर में सारे तख्ते एक साइज का है. ఇక్కడ ఉన్న పలకలన్నీ కూడా ఒకటే కొలతలో ఉన్నాయి. एक ही लंबाई है, एक ही चौड़ाई है, एक ही मोटाई है. ఒకే పొడవు, ఒకే వెడల్పు, ఒకటే మందం కలిగి ఉన్నాయి. अभी इधर में अलग अलग किस्म के लोग बैठे हैं. ఇక్కడనేమో రకరకాల మనుషులు కూర్చున్నారు. कुछ लोग तंदुरुस्त है, కొంతమంది ఏమో బలిష్ఠులుగా ఉన్నారు, कुछ लोग कमजोर है, కొంతమంది ఏమో బలహీనులుగా कुछ ఉన్నారు, लोग पढ़े लिखे हैं, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు कुछ ఉన్నారు, लोग अनपढ़ है. ఇంకొంతమంది విద్య లేని వాళ్ళు ఉన్నారు. लेकिन आत्मा के तौर पर हम सब एक ही है. కానీ ఆత్మ దృష్టితో చూస్తే మనమందరం కూడా సమానులమే. हमारे अंदर में जन्म लिया हुआ आत्मिक मनुष्य को देखेगा तो మన లోపల జన్మించిన అంతరంగ పురుషుని చూసినట్లయితే वो बराबर है. అతడు సమానంగా ఉన్నాడు. वो ना गरीब है ना अमीर है. అతడు ధనవంతుడు కాదు,
దరిద్రుడు కూడా కాదు, ना गोरा है ना काला है, మరి తెల్లవాడు కాదు, నల్లవాడు కాదు ना కూడా. तेलुगु है ना मलयाली है, మరి తెలుగువాడు కాదు, మలయాళీ కాదు, ना पंजाबी है, మరి పంజాబీ కాడు. बल्कि सब एक है. అందరూ కూడా ఒక్కటై ఉన్నారు. सबका स्थान बराबर है. అందరి స్థానము సమానంగా ఉంది. ये कितने लोगों को समझ में आया? ఈ మాటలు మీలో ఎంతమందికి అర్థమయ్యాయి? बहन लोगों को कितने लोगों को समझ में आया? సహోదరులారా మీలో ఎంతమందికి అర్థమయ్యాయి? हाथ करा करे చేతులు చూపెట్టండి అమ్మా. और हाथ नीचे. ఆ చేతులు కింది దించండి. बहन लोग तुम पढ़ा लिखा नहीं है तो भी, సహోదరులారా మీరు బాగా చదువుకోని వాళ్ళైనా, आपको सारी ठीक तरह से पहनने के लिए नहीं आते तो भी, మీకు చీర సరిగా కట్టుకోవడం రాకపోయినా కూడా, अच्छी तरह खाना खाने के लिए नहीं आते तो भी, మరి చక్కగా భోంచేయడం కూడా తెలియకపోయినా కూడా, चप्पल पहनने के लिए नहीं आते तो भी, చెప్పులు వేసుకోవడం కూడా తెలియకుండా ఉన్నా, प्रभु के सामने हम सब एक है. ప్రభు ఎదుట మనమందరం కూడా సమానులమే. आपको मकान नहीं होगा, మీకు ఇల్లు ఉండకపోవచ్చు, झोंपड़ी में सोते होंगे, మరి గుడిసెలో నిద్రపోతుండొచ్చు, आपके घर में कोई प्लेट भी नहीं होंगे, మరి మీ इళ్లలో తినే పళ్ళాలు కూడా లేకుండొచ్చు. लेकिन इधर में हम सब एक ही है. కానీ ఇక్కడైతే మనమందరం కూడా సమానమై ఉన్నాం. जब हम नया यरूशलेम में जाएंगे, ఎప్పుడైతే మనము నూతన యెరూషలేములోకి వెళ్దామో, इधर में जब जाएंगे, ఇక్కడికి ఎప్పుడైతే వెళ్తామో, तब हम सब एक जैसा है. అప్పుడు మనమందరము కూడా సమానంగా ఉంటాం. उधर में कोई बहन लोग नहीं होंगे, అక్కడే సహోదరులు ఉండరు, सहोदरी भी मनुष्य आदमी जैसा होंगे. మరి సహోదరులు కూడా మనుషుల వలె మారుతారు, పురుషుల వలె. बहनों की अंदर में जन्म लिया हुआ आत्मिक व्यक्ति कौन है? మరి సహోదరుల లోపల జన్మించిన అంతరంగ పురుషుడు ఎవరు? वो बहन नहीं है, ఆయన సహోదరి కాదు, बल्कि आत्मी है. అతడు మనుష్యుడై ఉన్నాడు. इसलिए इस नया यरूशलेम में हम सब एक जैसा है. అందుకనే ఈ నూతన యెరూషలేములో మనమందరం కూడా సమానంగా ఉంటాం. उधर में हम कितने साल रहेंगे? మనము ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉంటాం? युगान युग तक रहेंगे. యుగ యుగాల వరకు అక్కడ ఉంటాం. अभी फर्क है हमारे बीच में. ఇప్పుడు మన మధ్యలో తేడాలున్నాయి. ये फर्क क्यों है? మరి ఈ తేడాలు ఎందుకు? कुछ लोग अमीर है, కొంతమంది ఏమో ధనవంతులు ఉన్నారు, कुछ लोग मामूली लोग है, కొంతమంది సామాన్యమైన మనుషులు ఉన్నారు, कुछ लोग बहुत ही गरीब है. ఇంకొంతమంది కటిక దరిద్రంలో ఉన్నారు. हमारा यीशु एक ही है तो क्यों में फर्क? మరి మన యేసు ఒక్కడై ఉంటే మన లోపల ఈ తేడా ఎందుకు? ये सवाल आता है नहीं आता है? ఇలాంటి ప్రశ్నలు వస్తాయంటారా లేదంటారా? कुछ लोग बोलते हैं पहले सदी के लोग सब जमीन बेच लिया, इसलिए आप बेच करके जिसके पास है पूरा खा ले. మరి కొంతమంది ఇలాగ అంటుంటారు, ఆది శతాబ్ద కాలంలో ప్రజలు తమ కలిగినంతా కూడా అమ్మేసుకొని మరి ఇచ్చేసరి తిన్నారు, మీరు కూడా తినండి అంటారు. ऐसा हम शुरू कर दे ఇలాగ మనం ఆరంభిద్దామంటారా? మరి हैं? सारे वरंगल का सारे विश्वासी जितना है पूरा अपना जमीन बेचे, अपना स्कूटर बेचे, सब पैसा जमा करके रोज रोज खाए. మరి వరంగల్ జిల్లాలో ఉన్న విశ్వాసులందరం కూడా మనకున్న భూములను అమ్ముకొని వాహనాలు అమ్ముకొని రోజు రోజు హాయిగా బుజ్జిద్దాం. మరి तो फिर वो खत्म होगा तो फिर किधर जाएंगे? మరి ఆ డబ్బులే అయిపోతే ఎక్కడికి వెళ్దాం? మరి हैं? ऐसा नहीं है. ఇలా కాదండి. प्रभु हमको एक एक को अलग दर्जा में रखा है. ప్రభు మన ఒక్కొక్కరిని వేరు వేరు హోదాల్లో ఉంచాడు. गरीब लोगों को गरीब हालत में रखा है మరి పేదలైన వాళ్లకు పేదల స్థాయిలో ఉంచాడు. ताकि गरीबों के लिए गवाही दे. ఎందుకంటే పేదల కొరకై వాళ్ళు సాక్ష్యం ఇవ్వడానికి. और मामूली लोगों को मामूली हालत में रखा है, అలాగే एवरेज. ఆ సామాన్యమైన మనుషులు, కనీస సాధారణమైన మనుషులు ఆ స్థాయిలో ఉండడానికి ఆయన ताकि అనుమతించాడు. उस हालत में रहने वालों को गवाही दे. మరి ఆ పరిస్థితిలో ఉన్న వాళ్లకు సాక్ష్యం ఇవ్వగలిగినట్లు. बहुत अमीर लोगों को प्रभु अमीर लोगों के बीच में गवाही देने के लिए रखा है. మరి గొప్ప ధనవంతులైన వాళ్లను ధనవంతుల మధ్యలో సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఉంచాడు. तो गरीब लोगों के बीच में कौन गवाही दे सकता है? మరి పేదలైన ప్రజల మధ్య ఎవరు సాక్ష్యం ఇస్తారు? एक अमीर आदमी आकर ओ खुश हो जाओ यीशु के पीछे आओ, तो गरीब क्या बोलेंगे? ఒక ధనవంతుడే వచ్చేసి ఇదిగో సంతోషించు యేసు దగ్గరికి రా అంటే ఆ దరిద్రుడు ఏమంటాడు? इनके पास कार है, इनके पास मकान है, इनके पास सब कुछ है, कौन सा इनको कौन सा कमी है? ఈయన దగ్గర కారు ఉంది, ఇల్లుంది, సమస్తం ఉన్నాయి, ఈయనకి ఏం లోటు ఉందని? हमारे पास तो कुछ नहीं है. మా దగ్గర అయితే ఏం లేదు. लेकिन ये गरीब आदमी उनके पास बैठकर गवाही देगा तो क्या होगा?
కానీ ఒక పేదవాడు వెళ్ళి ఈ పేదవాడి దగ్గర కూర్చొని సాక్ష్యం చెప్తే ఎలాగుంటుంది? समझ लो ये गरीब आदमी है, అనుకోండి ఒక పేదవాడు ఉన్నాడు. हाँ, प्रभु के दास के लिए आप लोग प्रार्थना करते रहना ताकि तर्जुमा के लिए मदद करने के लिए आप लोग बीच बीच में प्रार्थना करते, टीम के लोग भी खास करके प्रभु का दास के लिए प्रार्थना करते हैं, टीम के लोग भी खास करके प्रार्थना करते रहें ताकि प्रभु का दास को बोलने में तकलीफ ना रहे। मान लो ये गरीब आदमी है, అనుకోండి ఒక పేదవాడు ఉన్నాడు, आप भी एक गरीब आदमी है, మీరే ఒక పేదవాళ్ళై ఉన్నారు. दोनों रोड में काम करता है, ఇద్దరు కూడా మరి రోడ్డు మీద పనిచేసేవాళ్ళు, दोनों के पास पैसा कमी है। ఇద్దరి దగ్గర కూడా డబ్బు కొరత ఉంది. वो आदमी रोता है, ये पैसा से क्या होगा, ये पैसा से क्या होगा। మరి ఆ మనుష్యుడు ఏడుస్తున్నాడు, ఈ డబ్బులతో ఏం జరుగుతుంది, ఈ డబ్బులతో ఏం జరుగుతుందని. उनको दिन भर हफ्ते पर काम किया, 20 रुपया मिल गया, మరి వారమంతా కూలి పని చేస్తే 20 రూపాయలు దొరుకుతున్నాయి. वो 20 रुपया हाथ में रखकर रो रहा है, अभी क्या करूं ये 20 रुपया से। మరి 20 రూపాయలు చేతిలో పెట్టుకొని ఏం చేయాలి 20 రూపాయలని ఏడుస్తున్నాడు. चावल का चाहिए, कपड़ा चाहिए, बच्चे का पैसा चाहिए, 20 रुपया लेकर क्या करेंगे। మరి బియ్యం కావాలి, వస్త్రాలు కావాలి, పిల్లల కొరకు కావాలి, ఈ 20 రూపాయలు తీసుకొని ఏం చేయను ఏడుస్తున్నాడు. आप एक विश्वासी, आपको भी 20 रुपया मिला है, మరి మీరు ఒక విశ్వాసి ఉన్నారు, మీకు కూడా 20 రూపాయలు దొరికాయి. आप उनके साथ बैठकर प्रभु तेरे धन्यवाद, तूने 20 रुपया मुझे दिया है, మరి వారితో కూర్చొని ప్రభువా నువ్వు 20 రూపాయలు ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్తా. ये पैसा कैसा खर्च करना है प्रभु मुझे बता दे, ప్రభువా ఈ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో నాకు తెలియజేయి నాయనా. प्रभु इसके ऊपर आशीष करके दे। ప్రభువా వీటిని ఆశీర్వదించి ఇవ్వు. आप खुशी से रह रहा है, మీరేమో సంతోషంగా ఉంటున్నారు, वो आदमी दुखी हालत से रह रहा है। మరి ఆ మనుషుడేమో దుఃఖ స్థితిలో ఉన్నాడు. और दूसरा हफ्ता आ गया, మరొక వారం వచ్చేసింది, उनको 20 रुपया मिल गया, ఆయనకేమో 20 రూపాయలు దొరికాయి. आप 2-3 दिन पाव में तकलीफ होने के कारण काम पे नहीं गया, మీరేమో కాళ్ళల్లో కీళ్ళలో నొప్పులున్న కారణాన్ని బట్టి 2-3 రోజులు పనికి వెళ్ళలేదు. आपको 10 रुपया मिल गया, మీకేమో 10 రూపాయలు దొరికాయి, उनको 20 रुपया मिल गया, आपको 10 रुपया मिल गया। ఆయనకేమో 20 దొరికాయి, మీకు 10 దొరికాయి. जब आपके अंदर 10 रुपया मिल गया, आप फिर भी खुशी से बोल रहा है, మీకు 10 రూపాయలు దొరికినా కూడా సంతోషముతో వందనాలు చెల్లిస్తున్నారు. क्योंकि परमेश्वर का राज्य खाना पीना नहीं, पवित्र आत्मा में आनंद है। ఎందుకంటే దేవుని రాజ్యం భోజనం పానం కాదు గాని పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. आप अपना बच्चों को पानी लेकर प्रार्थना करके दे रहा है, మీరు మీ పిల్లల కొరకే నీళ్లు తీసుకొని ప్రార్థన చేసి ఇస్తున్నారు. प्रभु दूध खरीदने के लिए पैसा नहीं है, ప్రభువా పాల్గొనడానికి డబ్బులు లేవు. ये पानी दूध जैसा काम करे। ప్రభువా ఈ నీళ్ళే పాలలాగా పనిచేయనివ్వు. प्रभु हमारे पास आधा किलो चावल है, ప్రభువా మా దగ్గర అర్ధ సేరు బియ్యమే ఉన్నాయి. 5 रोटी से 5,000 को आपने खिलाया है, ప్రభువా 5 రొట్టెలు తీసుకొని 5,000 మందికి పంచారు. हमारा थोड़ा चावल से सबका पेट भरना चाहिए। నాయన మా దగ్గర ఉన్న కొద్ది బియ్యము అందరి కడుపు నింపాలి. ऐसा प्रार्थना करके आप खा रहा है, ఈ రకంగా ప్రార్థన చేసి మీరు తింటున్నారు. तब वो आदमी क्या सोचेगा, అప్పుడు ఆ మనుషుడేమో ఆలోచిస్తాడు, इनका परमेश्वर सच्चे परमेश्वर है। ఈయన దేవుడు నిజమైన దేవుడై ఉన్నాడు. तो ऐसा गरीब आदमी को कौन गवाही दे सकता है? మరి ఈ ప్రకారంగా ఒక పేదవాడికి ఎవరు సాక్ష్యం ఇవ్వగలుగుతారు? गरीबी गवाही दे सकता है, పేదవాడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. अमीर को अमीरी गवाही दे सकता है। ధనవంతుడికి ధనవంతులే సాక్ష్యం ఇవ్వగలుగుతారు. हमारा सारे कष्ट मिलकर कितना घंटे का कष्ट है, మరి మనకున్న శ్రమలన్నీ కలుపుకొని ఎంతకాలం శ్రమలు ఇవి? मैंने इसके पहले भी आपको बताया है, నేను ఇంత క్రితం కూడా మీతో చెప్పాను. हमारा 1,000 साल परमेश्वर के सामने एक दिन है। మనకున్న 1000 సంవత్సరాల కాలం దేవుని దృష్టికి ఒక్క రోజుతో సమానం. तो आप में से कोई भी 1,000 साल उम्र वाला इधर नहीं है, మీలో ఎవరు కూడా 1000 సంవత్సరాల వయసున్న వాళ్ళు లేరు ఇక్కడ. तो इसका मतलब प्रभु के सामने एक दिन का कोई बच्चा भी इधर नहीं है। మరి అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు ఎదుట ఒక్క దినం వయసు కలిగిన వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ లేరు. आधा दिन 500 साल, మరి సగం రోజేమో 500 సంవత్సరాలు. आप में से कोई है इधर में? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మరి कोई नहीं है। ఎవరు కూడా లేరు. फिर उसके बाद 250, उसका मतलब 6 घंटा। మరి 250 సంవత్సరాలు అంటే 6 గంటలు. 250 साल उम्र का कोई है इधर में? మరి 250 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? कोई नहीं है। ఎవరు కూడా లేరండి. तो प्रभु के सामने 6 घंटे का बच्चा भी इधर नहीं है। మరి దేవుని ఎదుట
6 గంటల పిల్లలు కూడా లేరు ఇక్కడ. 250 का आधा 125, మరి 250లో సగం 125, तो 3 घंटा. దాని అర్థం 3 గంటలు. 3 घंटे का कोई बच्चा है इधर? మరి 3 గంటల వయసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? नहीं है. ఎవరు కూడా లేరు. उसका आधा कितना है? మరి దానిలో సగం ఎంత? 62.5, 62.5. 1.5 घंटे का बच्चा. అంటే గంటన్నర వయసు కలిగిన मैं उसमें आता हूं. నేను దాంట్లోకి వస్తాను. मेरे ख्याल में इधर में 1.5 घंटे का और बच्चा 2-3 होंगे. మరి నాలాగా గంటన్నర వయసు కలిగిన వాళ్ళు ఇంకా 2-3 రావచ్చేమో. तो प्रभु के हिसाब में मैं कितना घंटे का है? మరి దేవుని లెక్క ప్రకారంగా నేను ఎంత వయసు కలిగి ఉన్నాను? 1.5 घंटे का. గంటన్నర వయస్సు. ये 1.5 घंटे के लिए मैं रो रहा हूं. నీ గంటన్నర కొరకు ఏడుస్తూ ఉన్నాను. प्रभु ये 1.5 घंटे का कष्ट क्या है प्रभु? ఓ ప్రభువా, ఈ గంటన్నర కష్టాలు ఏంటయ్యా? चावल नहीं है, బియ్యం లేవు, कपड़ा नहीं है, వస్త్రాలు లేవు, मकान नहीं है. ఇల్లు లేదు. प्रभु क्या है? ప్రభువా ఏంటిది? प्रभु क्या बोलता है? ప్రభు ఏమంటాడు? मैं तुम्हारे लिए युगानुयुग का नया यरूशलेम बना कर रखा है. ఇదిగో మీ కొరకై నేను యుగ యుగాలు ఉండబోయే నూతన యెరూషలేమును కట్టాను. ये घंटा तुम तकलीफ नहीं उठा सकते మరి 1 గంట కష్టాన్ని మీరు ఎదుర్కోలేరా? हैं? 1 घंटा कष्ट उठाकर इसके लिए हम तैयार होना है. 1 గంట కష్టాన్ని ఎదుర్కొని దీని కొరకై మనం సిద్ధం కావాలి. इसलिए पहला कोरिन्थी 4 का दूसरा कोरिन्थी 4 का 16 से 18 तक पढ़िएगा. మరి దాని కొరకై కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు చదువుదాం. दूसरा कोरिन्थी 4 का 16 से 18 तक. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. हाँ हाँ माइक ऑन कर. हाँ కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానం చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాత్రముగా చులగని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. हालेलुया హల్లెలూయా. तो हमारे लिए जो तकलीफ इधर है थोड़ी देर का है. మనకు ఏ కష్టాలైతే ఈ భూమి మీద ఉన్నాయో అవి కొద్ది కాలం కొరకే. हालेलुया. హల్లెలూయా. बाद में अपना घर में चले जाएंगे. తర్వాత మన ఇంటికి వెళ్ళిపోదాం. हमारा घर का सड़क किससे बनाया मालूम है? మన ఇంటి వీధులు దేంతో తయారు చేయబడ్డాయో తెలుసా? మరి हमारा घर का सामने का रोड किससे बनाया है? మన ఇంటి ముందరున్న రోడ్డు దేంతో తయారు చేయబడింది? सोने से बनाया है. బంగారముతో చేయబడింది. हालेलुया. హల్లెలూయా. कोई राजा सोने के सड़क में नहीं चला है, ఏ రాజు కూడా బంగారు వీధుల్లో నడిచి ఎరగడు. लेकिन विश्वासी भाई बहन आप और मैं चलेंगे. కానీ విశ్వాసి సహోదరి సహోదరులారా, నీవు నేను బంగారు వీధిలో నడుస్తావు. प्रभु उसके लिए आपको बुलाया है. ప్రభు దాని కొరకే మిమ్మల్ని పిలిచాడు. अभी समझ लो. ఇప్పుడు ఇలాగ అనుకోండి.